పిల్లల్లో క్రీడా నైపుణ్యాలు వెలికితీసే లక్ష్యంతో ప్రభుత్వం శాప్ లీగ్ పోటీలు నిర్వహిస్తోంది. ఈ నెల 21న తిరుపతిలో రాష్ట్ర స్థాయి చెస్ లీగ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి విజయవాడలో శాప్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఇనిషియేటివ్ అనేది ఒక మంచి స్టార్ట్. యంగ్స్టర్స్కి ఎస్పెషలీ ఎంకరేజ్మెంట్ అన్నది చాలా వస్తుంది. చిన్న ఏజ్ నుంచి ఇలాంటి శాప్ లీగ్స్ అన్నవి జరుగుతూ ఉంటే వాళ్ళకు కూడా ఒక ఎక్స్పోజర్ అన్నది దొరుకుతుంది. ఇప్పుడు చూసుకుంటే స్పోర్ట్స్లో డిఫరెంట్ స్పోర్ట్స్ నుంచి మనకు ఎంతోమంది బాగా ఆడుతూ చాలా మంది పైకి వస్తున్నారు, యంగ్స్టర్స్, గర్ల్స్ అండ్ బాయ్స్. I would like to congratulate and also thank SAP at the same time Government of Andhra Pradesh for taking this initiative forward. ఆంధ్రాలో అనేక మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు డిఫరెంట్ ఫీల్డ్స్లో. బట్ వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా SAP మరి ఎంచుకోవడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్లో ఇప్పుడు కూడా స్పోర్ట్స్కి మంచి ఎంకరేజ్మెంట్ లభిస్తూ ఉంది. సో ఈరోజు SAP తీసుకున్నటువంటి ఈ ఇనిషియేటివ్తో మనం ముందు కాలంలో మరింత మంది ఇంటర్నేషనల్ మెడల్ విన్నర్స్ని చూడొచ్చు. SAP లీగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాస్ రూట్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేది మన ఇంపార్టెంట్ మోటివ్. బట్ దానికి ఐడెంటిఫై చేయడానికి మనం ఒక ఇయర్ లాంగ్ టాలెంట్ సర్చ్ అనేది మొదలు పెడుతున్నాం. స్కూల్ నుంచి మొదలయ్యి మనకి స్టేట్ దాకా ఐడెంటిఫై టాలెంట్స్ అనేది మనం దీని ద్వారా రికగ్నైజ్ చేయగలుగుతాం. దానితో ఆపకుండా వాళ్ళ స్కిల్ బేస్ చేసి మనం ఎలా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఫర్దర్ గైడెన్స్ అనేది ఇవ్వబోతున్నాము త్రూ SAP. సో ఫస్ట్ మనం దీనికి 21st రోజు తిరుపతిలో చెస్ SAP లీగ్ స్టేట్ లెవెల్ అనేది కండక్ట్ చేయబోతున్నాము. ఇప్పటికే వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్. ఖచ్చితంగా మనకి దీంట్లో నుంచి టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేది మొదలవుతుంది.